ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 2012వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో భూ కేటాయింపు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 13 సంవత్సరాల్లో అక్షరాల ప్రభుత్వానికి చెందినటువంటి 1,82,270 ఎకరాలు ప్రభుత్వ రంగ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వం కేటాయింపులు జరిపినటువంటి నేపథ్యంలో ఈ భూములను సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు, ఎంతవరకు దుర్వినియోగం చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, అక్షరాల 1,00,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు 2012 సంవత్సరం నుంచి నేటి వరకు అంటే ఈ 13 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలకైతేనేమి, ప్రైవేటు సంస్థలకైతేనేమి, ప్రైవేటు వ్యక్తులకైతేనేమి ప్రభుత్వం అక్షరాల 1,82,270 ఎకరాలను కేటాయించడం జరిగింది. ఏంటి సార్ ఈ కేటాయింపుల్లో ఎంతవరకు సద్వినియోగం అయ్యాయి, ఎంతవరకు దుర్వినియోగం అయ్యాయి అంటే ఏం చెప్తారు? ముందుగా భూములు కేటాయించటం పరిశ్రమలో వచ్చినప్పుడు, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కావచ్చు, భూములు కేటాయించడం తప్పు కాదు. తద్వారా ఉద్యోగ కల్పన కావచ్చు, ఆదాయ మార్గాలు కావచ్చు, రాష్ట్రానికి చేకూరేటప్పుడు దాన్ని మనం వినియోగించడం కూడా తప్పు కాదు. దాన్ని ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాస్తవంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, రాష్ట్రానికి ఉపయోగపడుతుందా లేదా అనే దానికి మాత్రమే ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఒక సంస్థకి భూములు కేటాయిస్తున్నారు అంటే, నిన్న TCS కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, భూములు కేటాయిస్తున్నారు అంటే దానివల్ల వాళ్ళకి అమ్మట్లేదు. గమనించుకోండి, 99 పైసలకి అంటే నామినల్గా ఎంతో కొంత తీసుకోవాలి కాబట్టి రూపాయి కంటే 1 పైసా తక్కువకి వాళ్ళకి ఇస్తున్నారు. నిజంగానే ఆ భూములు విలువైనవి కాదని కూడా నేను అంటలేదు. కానీ తద్వారా ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తే దాని ద్వారా ఎంత ఉపయోగాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళకి లబ్ధి చేకూరింది వ్యాపారం అయితే చేయరు కదా. వ్యాపారం అంటేనే లాభాపేక్షతో చేస్తారు. స్వచ్ఛంద సంస్థలు అంటే వాళ్ళకు కూడా ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తేనే కదా చేసేది. ఎవరో మామూలుగా దాతలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇస్తే స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ ఉంటారు. లేదంటే బాగా సంపాదించుకున్న వాళ్ళు తన పేరు చిరస్థాయిగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైనా ట్రస్టులు ఏర్పాటు చేసేసి తద్వారా పేద ప్రజలకు విద్యుత్ రంగానికో, లేకపోతే విద్యారంగానికో, నీటిపారుదల రంగాలకో, లేదా రహదారులకో వాటిని కేటాయించేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతారు. అంతవరకు అలాంటి వాళ్లకు భూములు కేటాయించినా కూడా నామమాత్రపు, అంటే మార్కెట్లో ధర అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ₹1,00,00,000 ఉంటే వాళ్ళకి 50 లక్షలకో 40 లక్షలకో ఇస్తే తప్పైతే లేదు. కానీ వాళ్ళ స్థాయికి మించి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి క్రీడల్లో భాగంగా కొంత ఎక్కువ కొంత తక్కువ కావచ్చు, అందరికీ దీన్ని వర్తింపజేయచ్చు. సార్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా లేదా ఏ కార్పొరేట్ సంస్థకైనా ప్రభుత్వం 1 ఎకరా భూమిని ఇస్తే ఆ కార్పొరేట్ సంస్థ 1 ఎకరాకి 8 మంది నుంచి 25 మంది వరకు ఉపాధి కల్పన చేసేలాగా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఈ 13 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 1,82,270 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకైతేనేవి, ప్రైవేట్ వ్యక్తులకైతేనేవి, ప్రైవేట్ సంస్థలకైతేనేవి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అసలు ఎంత లబ్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేకూరింది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కృష్ణపట్నం కావచ్చు, లేకపోతే విశాఖపట్నం దగ్గర ఓడరేవు గురించి కావచ్చు, కాకినాడ ఓడరేవు కావచ్చు, విద్యుత్ సంస్థలకు కావచ్చు, అమరావతిలో ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కావచ్చు, విద్యా సంస్థలకు కావచ్చు, విద్యుత్ చెప్పాను కదా, వాటికి సంబంధించే 40,000 ఎకరాలు ఇచ్చారు. విద్యుత్కు సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించి 40,000 ఎకరాలు ఇచ్చారు. దీన్ని ఒకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇప్పుడు మనం లేపాక్షికి చూసాం. లేపాక్షికి కేటాయించారు. ఆ భూములు ఎంత కారు చౌకగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కట్టబెడితే దాన్ని తాకట్టు పెట్టి అంటే బ్యాంకుల ద్వారా ఎంత రుణం తీర్చుకున్నారు, ఈ రోజు వరకు అక్కడ కార్యకలాపాలు ఏం చేశారు. అలాగే కృష్ణపట్నం పోర్టు విస్తరణ కార్యక్రమాలు కావచ్చు,
దుగ్గరాజపట్నం సంబంధించింది కావచ్చు. ఇప్పుడు మొన్న అది 30 సంవత్సరాల తర్వాత 33 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి వస్తుంది. కానీ మొత్తాన్ని 25,000 కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని ఆదానికి కట్టపెట్టేశాడు. ప్రభుత్వానికి వచ్చే వాటా కూడా అమ్మేశారు. ఆ రోజు రహేజా భూములు కావచ్చు 26% ఉన్నదాన్ని రాజశేఖర రెడ్డి 6% తీసుకుని వెళ్ళాడు. ఇలా వాళ్ళ మనుషులకి ఆ రోజు ఏ విధంగా లబ్ధి చేకూర్చారో మనం చూసాం. అంటే ఇక్కడ ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదన్నా భూమి కేటాయిస్తే సత్వరం పనులు చేస్తున్నారా లేదా, ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు పనులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఆటంకాలు వచ్చినాయి, ప్రభుత్వ పరంగానా లేకపోతే ఏదన్నా మౌలికంగా వాళ్ళకి కావాల్సినటువంటి సరిగ్గా అందపోవటం వలన ఈ సమీక్ష చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు నిర్లక్ష్యంగా పక్కన పడేస్తున్నారా, దీన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక సంస్థ వచ్చి మేము ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తాము అంటే ముందుగా భూములు కేటాయిస్తున్నారు. భూములు కేటాయించకుండా ఆ భూములు తీసుకెళ్ళి వాళ్ళు తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి సరస్వతి పవర్ అండ్ సిమెంట్ కంపెనీ తీసుకుందాం. పిడుగురాళ్ళ పరిసర ప్రాంతంలో గురిజాల నియోజకవర్గంలో దానికి సంబంధించి ఎప్పుడు దాన్ని కేటాయించారు, ఈ రోజు వరకు ఏం జరుగుతున్నాయి? మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి దానికి మళ్ళీ లీజు సమయం పెంచుకున్నాడు. అట్లాగే దానికి సంబంధించినంత వరకు నీటి కేటాయింపులు కూడా అదనంగా చేసుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు పనులు కానీ ఏదైనా మొదలుపెట్టారా? ఎన్నాళ్ళు అవుతుందో తీసుకొని వచ్చి దాన్ని ప్రభుత్వం సత్వరమే ఎందుకు రద్దు చేయకూడదు? ఇలాంటి విషయాలన్నీ పునరాలోచించుకోవాలి. ఇప్పుడు మామూలుగా దీనికి సంబంధించి కాకినాడ ఫోర్టుకు సంబంధించి అతనికి సంబంధించి కేవీ రావుకు సంబంధించి అతని దగ్గర బలవంతంగా రాయించుకున్నారు. ఆ ప్రభుత్వ వాటా రావాలి, దానికి వాళ్ళు బలవంతంగా రాయించుకున్నారు. లీజు అదనంగా పెంచారు, వాళ్ళకి ఇచ్చిన కాల పరిమితిని కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు దాన్ని ప్రభుత్వం వచ్చి బయటికి తీసి గొడవ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రాశారు. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కోవటం, దగ్గరికి వాళ్ళకి ఇవ్వటం అనేది ఈజీ ప్రాసెస్ అయిపోయింది వాళ్ళకి. ఇలాంటివన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే కోకొల్లలు కనపడుతున్నాయి మనకి. ఇప్పుడు మ్యాట్రిక్ ప్రసాద్ లేకపోతే ఇంక వేరే భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోళ్ళ మీద అభియోగాలు వచ్చి వాళ్ళ మీద వాళ్ళు సద్వినియోగం చేయలేదు వీటిని, తద్వారా తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి, డొల్ల కంపెనీలకి డబ్బులు మరల్చారు అనే అభియోగంతో కదా చాలామంది మీద ఈరోజు ఉన్నటువంటి అభియోగాలు. ఇప్పుడు ఇవాళ చూసుకున్నా కూడా విద్యుత్ రంగ సంస్థలకి అదనంగా కేటాయిస్తున్నారు, సారవంతమైన భూములు కేటాయిస్తున్నారు, సారవంతమైన భూములు కూడా కేటాయిస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వాలైనా. గత ప్రభుత్వాలు పొరపాటు చేస్తున్నాయి. ఇప్పుడు మన కరేడు భూముల విషయం కాడికి వచ్చి తలకి ఈ ప్రభుత్వం కూడా తిరిగి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు నిరుపయోగమైనటువంటి భూములు కావచ్చు, మామూలుగా అంటే అట్టిడి కాకుండా ఉన్న భూములు కావచ్చు, వాటికి కేటాయిస్తే రైతులకి ఇబ్బంది ఉండదు, రైతులకి ఇవ్వాల్సిన ధరల కంటే కొంచెం ₹1 అదనంగా ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వీళ్ళు పని చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. అంటే పంటకి అనువైనటువంటి, సాగుకి అనువైనటువంటి భూములు, 3 పంటలు పండే భూములు, 2 పంటలు పండే భూములు, కూరగాయలు పండించుకునే భూములు, తోటలు వేసుకున్న భూములు, పళ్ళ తోటలు వేసుకున్న భూములు కూడా వీటి కోసం కేటాయిస్తున్నారు అంటే అది మంచి పద్ధతి అయితే కాదు ఏ ప్రభుత్వాలైనా. ఎగ్జాక్ట్లీ 13 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 1,82,270 ఎకరాలు అంటే అవి ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించి, ఇటు ప్రభుత్వ రంగానికి సంబంధించి, లేకపోతే ప్రైవేట్ సంస్థలకు సంబంధించి కేటాయించడం జరిగింది. వాటిలో నిజంగా ఎంతవరకు సద్వినియోగం జరగచ్చు అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో విద్యా సంస్థలకు ఇచ్చారు, సద్వినియోగం అవుతుంది. టీసీఎస్కి ఇచ్చారు, సద్వినియోగం అవుతుంది. కాగ్నిజెంట్కి ఇచ్చారు, సద్వినియోగం అవుతుంది. ఆర్ఎస్ఆర్ మెట్లకు కేటాయించబోతున్నారు, సద్వినియోగం అవుతుంది. కియా పరిశ్రమకు ఇచ్చారు, సద్వినియోగం అవుతుంది. ఇలా కనుక మనం ఉంటే చాలా ఉన్నాయి సద్వినియోగం అయినాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చినాయి, వైఎస్ఆర్ హయాంలో ఇచ్చినాయి ఎంతవరకు సద్వినియోగం అయినాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినాయి ఎంతవరకు సద్వినియోగం అయినాయి. ఈరోజు ఏదైతే ఆ విద్యుత్ సంస్థ షిరిడి సాయి సంస్థ మామూలుగా అదనంగా వసూలు చేసేసి ప్రభుత్వాన్ని మోసం చేసేసి 40,000 కోట్ల రూపాయలు, అంటే ప్రభుత్వాన్ని మోసం చేయాల, ప్రభుత్వం వాళ్ళకు దోసిపెట్టారనేది గతంలో వీళ్ళు అధికారంలో రాకతలికి దాని గురించి విమర్శించడం కూడా జరిగింది ఈ కూటమి పెద్దలు. మరి ఈరోజు అదే కొనసాగుతూ ఉంది.
మరి మీరు అన్నదానికి ఆ రోజు మీరు అన్న పొరపాట, లేకపోతే ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు, మీకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పని ఈరోజు దానికి సంబంధించింది ఏదో కరేడు భూములకు సంబంధించి వాళ్ళకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేటాయించిన దానికంటే అదనంగా కేటాయిస్తున్నారనే వచ్చింది. మన దాని మీద హడావుడి అయింది. ప్రస్తుతానికి అయితే దాన్ని ఆపారు. ఇది కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వేటి మీద దృష్టి పెట్టేసి ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ నిజమైన లబ్ధిదారుల్ని వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అందజేయాలని జగన్ చూసుకుంటా ఉంటే, రాష్ట్రానికి నిజంగా అవసరం అనుకోండి, నిజంగా అక్కడే అవసరం అనుకోండి, ఆ ప్రజల్ని ఎందుకు తీసుకుంటున్నాం, దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఇక్కడే ఈ కంపెనీ ఎందుకు పెట్టాలా, ఇక్కడ పెడితేనే దీనికి ఏమేమి వనరులు చేకూరుతున్నాయి అని చెప్పిన అర్థమయ్యే రీతిలో ప్రజలకు చెబితే రాజధానికి ఇచ్చిన రైతులు, ఆంధ్ర రాష్ట్ర రైతులు మిగిలి సాటేవరా? ఇస్తారు కదా నిస్సందేహంగా. దీంట్లో పొరపాట్లు జరుగుతున్నాయి. ఇది అధికారులు చేస్తున్నారనే అభియోగం ఉంది, కానీ అధిష్టానం దీని గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అధికారుల మీదకి ఎప్పుడు వెళ్ళదు కదా. పొరపాటు చేశారంటే మీ పేరే బయటకు వస్తుంది, మీ గురించే వస్తుంది. 60,000 నుంచి 65,000 రూపాయలకి 25cc ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి 60,000 నుంచి 65,000 రూపాయలు పక్క రాష్ట్రాల కంటే అదనంగా షిరిడి సాయి వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది కాబట్టి దీన్ని ఎందుకు పరిశీలించట్లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వ పెద్దలు కూడా. ప్రజలు గుడ్డివాళ్ళు కాదు, ఏమీ తెలియని అమాయకులు కాదు. తెలియదు అనుకుంటే మాత్రం అది ప్రభుత్వాలకు చాలా ఇబ్బంది అయింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళకి అన్ని క్షుణ్ణంగా తెలుసు. ఎప్పుడు ఎవరికి ఎలా కర్రు కాల్చి వాత పెట్టాలో తెలుసు. కాబట్టే 151 స్థానాలకు వచ్చిన వాళ్ళకి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈరోజు అదే పొరపాట్లు పునరావృతం ఏం చెప్పని పత్రికలు రాస్తున్నాయి, కొంతమంది మేధావులు కూడా చెప్తున్నారు. కాబట్టి దాన్ని పునరాలోచించుకోవాల్సిన బాధ్యత అయితే వీళ్ళకు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని లక్షల ఎకరాల భూమిని వాళ్ళకి కేటాయించినప్పుడు సద్వినియోగం జరిగేది నేను చెప్తున్నాను. ఇంకా కొన్ని ఉండే ఈ ప్రభుత్వం దాంట్లో సద్వినియోగం అయినవి కూడా. కానీ ఇంకా మిగిలిన వాటి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందైతే నేను భావిస్తున్నాను.